వెల్కమ్ టు వ్యూ పాయింట్. దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ కొబ్బరి నీరు వేసవిలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయంగా మారింది. సహజ ఎలక్ట్రోలైట్స్, చల్లదన లక్షణాలు, శరీరానికి తక్షణ హైడ్రేషన్ అందించే గుణాలు ఉన్నందున ఫిట్నెస్ అభిరుచి ఉన్నవారి నుండి ఎండ తీవ్రతతో బాధపడే వారి వరకు చాలా మంది దీనిని ఆశ్రయిస్తుంటారు. చక్కెర పానీయాలకు ప్రత్యామ్నాయంగా ఇది ఆరోగ్యకరమైన ఎంపికగా భావిస్తారు. అయితే నేచురల్ సూపర్ డ్రింక్ గా ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికంగా తీసుకోవడం వల్ల అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య మార్గదర్శకాలు ఇచ్చే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వంటి సంస్థలు వేసవిలో సరైన హైడ్రేషన్ చాలా ముఖ్యమని చెబుతున్నాయి. అయితే సమతుల్యత కూడా అంతే అవసరం. శరీరానికి అవసరమైన పోషకాలను కూడా మోతాదుకు మించి తీసుకుంటే హానికరమవుతాయి. ముఖ్యంగా పొటాషియం అధికంగా ఉండే కొబ్బరి నీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. కొబ్బరి నీరు సుమారు 95% నీటితో కూడి ఉండడంతో పాటు పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్ ను కలిగి ఉంటుంది. చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడం, తేలికపాటి డిహైడ్రేషన్ తగ్గించడం, తక్కువ క్యాలరీలతో హైడ్రేషన్ ఇవ్వడం వంటి ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగిస్తారు. అయితే తీవ్రమైన డిహైడ్రేషన్ సందర్భాల్లో ఇది ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ కి సరైన ప్రత్యామ్నాయం కాదని నిపుణులు చెబుతున్నారు. అధికంగా కొబ్బరి నీరు తాగడం వల్ల వచ్చే ప్రధాన సమస్య పొటాషియం అధికం కావడం. ఒక సర్వింగ్ లోనే గణనీయమైన పొటాషియం ఉండడంతో ఎక్కువగా తీసుకుంటే రక్తంలో పొటాషియం స్థాయి పెరిగి హైపర్ కలేమియా అనే పరిస్థితి ఏర్పడుతుంది.